లో మొత్తము 56 అక్షరాలు ఉంటాయి. ఇవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాన్ని 3 విధాలుగా ఉంటాయని మనకు తెలుసు. అచ్చులు మొత్తం ఎన్ని ఉంటాయంటే 16 అచ్చులు ఉంటాయి. ఆ నుంచి అవు వరకు 16 అచ్చులు. హల్లులు కా నుంచి హా వరకు మొత్తం 37 హల్లులు ఉంటాయి. కా నుంచి హా వరకు 37 హల్లులు ఉంటాయి. ఇక ఉభయాక్షరాలు సున్నా, అరసున్నా, విసర్గ ఈ మూడుని ఉభయాక్షరాన్ని అంటారు. మొత్తం ఈ 16 అచ్చులు, 37 హల్లులు, 3 ఉభయాక్షరాలు మొత్తం కలిపి 56 అక్షరాలు మన తెలుగు భాషలో ఉన్నాయి. తర్వాత అచ్చులని 2 భాగాలుగా విభజించారు, హ్రస్వాలు, దీర్ఘాలు అని. హ్రస్వాలు అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు, అంటే సాగదీయకుండా షార్ట్ కట్, అంటే అ, ఇ, ఉ, రు, లు, ఎ, ఓ అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు, ఇవి హ్రస్వాలు. ఇక దీర్ఘాలు అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు, అంటే కొద్దిగా దీర్ఘంగా పలుకుతాం. ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ విధంగా దీర్ఘంగా ఈ ఉచ్చరించే వాటిని దీర్ఘాలని అంటారు. తర్వాత హల్లులు చూస్తే వీటిని కూడా కొన్ని వర్గాలుగా విభజించారు. కా నుండి మా వరకు గల అక్షరాన్ని 5 వర్గాలుగా విభజించారు. క, ఖ, గ, ఘ, ఇని ఇది కా వర్గం. ఎందుకంటే మొదటి అక్షరం కా ఉంది కాబట్టి కా వర్గం అని క, ఖ, గ, ఘ, ఇని కా వర్గం అన్నారు. తర్వాత చ, ఛ, జ, ఝ, ఇన ఇది చ వర్గం. ఎందుకంటే మొదటి అక్షరం చ ఉంది కాబట్టి చ, ఛ, జ, ఝ, ఇని. తర్వాత ట, ఠ, డ, ఢ, అన ఇది టా వర్గం. ఎందుకంటే మొదటి అక్షరం టా ఉంది కాబట్టి. తర్వాత త, థ, ద, ధ, న ఇది టా వర్గం. ఎందుకంటే మొదటి అక్షరం టా ఉంది కాబట్టి. తర్వాత ప, ప, భ, భ, మ ఇది మొదటి అక్షరం పా ఉంది కాబట్టి పా వర్గం. ఈ విధంగా 5 వర్గాలుగా ఈ హల్లులు కా నుంచి మా వరకు విభజించారు. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత పరుషాలు. ఈ పరుషాలని వేటి అంటారంటే, ఇంతకుముందు మనం ఈ వర్గాలు చెప్పుకున్నాం కదా, కొన్ని వర్గాల్లో వర్గ ప్రథమ అక్షరాలని పరుషాలు అంటారు. వర్గ ప్రథమ అక్షరాలు అంటే ప్రథమ అంటే మొదటి అక్షరాలు. ఇంకా చెప్పుకున్న వాటిలో ప్రథమ అక్షరాలు ఫస్ట్ లైన్లో కా ఉంది, 2 లైన్లో చా ఉంది, తర్వాత ట, తర్వాత త, ప అంటే కచ్చట తప్ప, కచ్చట తప్ప ఇవి వర్గ ప్రథమ అక్షరాలు. అన్ని వర్గాల్లో మొదటి ఉన్న అక్షరాలు కాబట్టి వర్గ ప్రథమ అక్షరాలు, వీటిని కచ్చట తప్పలని పౌరుషాలని అంటారు. ఇవి కొద్దిగా కఠినంగా పలుకుతాయి కాబట్టి వీటిని ఈ పరుషాలని కూడా అంటారు. వీటిని ఆధునిక భాషలో శ్వాసాలు అని కూడా అంటారు. వీటిని గుర్తుపెట్టుకోవడానికి తెలుగు సబ్జెక్టు కాని వారికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తమాషా కోర్స్ ఉపయోగించి మనం నేర్పిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, వీటి మీద కూడా మనకు టెట్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే, పౌరుషం కల ఒక వ్యక్తికి, పౌరుషం గల వ్యక్తులకి మాటలు కఠినంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. ఇక్కడ పౌరుషం అంటే పరుషాలు, పౌరుషం అంటే పరుషాలు. కఠినంగా అంటే ఇవి కఠినంగా పలికే అక్షరాలు. కఠినంగాలో ఫస్ట్ అక్షరం కా ఉంది కాబట్టి కాతో స్టార్ట్ అయ్యే వర్గం ఏంటంటే ఇక్కడ ప్రథమాక్షరాలు కచ్చట తప్పలు, కచ్చట తప్పలు. కా అంటే గుర్తు కట్టగా రావాలి, కచ్చట తప్ప, కచ్చట తప్ప, కచ్చట తప్ప విధంగా రావాలి. గుర్తుపెట్టుకోండి బాగా. పరుషాలంటే పౌరుషం గుర్తు రావాలి. పౌరుషం గల వ్యక్తికి ఎలా మాట్లాడతాడు, కఠినంగా మాట్లాడతాడు అంటే ఇక్కడ కఠినంలో ఫస్ట్ అక్షరం కా ఉంది కాబట్టి కాతో స్టార్ట్ అయితే కచ్చట తప్పలు, కచ్చట తప్పలు పరుషాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత సరళాలు. ఇవి ఇంతకుముందు చెప్పుకున్న వర్గాల్లో ఇక్కడ 3 అక్షరాలు చూడండి. 3వ అక్షరం అంటే ఇక్కడ వర్గ తృతీయ అక్షరాలు. తృతీయ అంటే 3వ లైన్, అంటే 3వ లైన్ ఇక్కడ లో వరుసలో గజడ దెబ్బలు ఉన్నాయి కదా, ఈ గజడ దెబ్బలనే సరళాలు అని అంటారు. ఈ సరళాలనే నాదాలు అని ఆధునిక భాషలని కూడా అంటారు. ఇవి తేలికగా పలికే అక్షరాలు, తేలికగా పలికే అక్షరాలు గజడ దెబ్బలు, వీటిని సరళాలు అని అంటారు. దీన్ని కొద్దిగా తమాషాగా ఉపయోగించి, అంటే తెలుగు సబ్జెక్ట్ కాని వాళ్ళకి కష్టం ఉంది కాబట్టి తమాషాగా చెప్తాను, వినండి. ఒక అమ్మాయి ఉంది, సరళ. అమ్మాయి పేరు సరళ. సరళ అమ్మాయికి జడ ఎలా ఉందంటే, జడ చాలా చిన్ని జడ, చాలా చిన్ని జడ. అది పట్టుకుంటే చాలా తేలికగా, బరువు లేకుండా తేలికగా ఉందని గుర్తుపెట్టుకోండి. మనకు సరళ అంటే ఏం గుర్తురావాలంటే, సరళ అమ్మాయి గుర్తురావాలి. సరళకి ఏముంది, జడ ఉంది. జడ ఎలా ఉందంటే తేలికగా ఉంది. అంటే మనకు తేలికగా పలికే అక్షరం ఏమంటే ఇక్కడ జడ అని పదం వచ్చింది. ఇక్కడ గజడ దెబ్బ, గజడ దెబ్బలో జడ ఉంది కదా, జడ అన్నప్పుడు మనకు గజడ దెబ్బలు గుర్తురావాలి. అంటే సరళ అమ్మాయి గుర్తురావాలి, అంటే సరళాలు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత వర్గ ఇక్కులు. వర్గ ఇక్కులు అంటే ఈ వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలు. ఒత్తు అంటే కంటి కింద ఒక గోటంలాగా కింద వైపు ఒక గీత ఉంటుంది, అంటే ఒత్తులు ఉంటాయి. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ ఈ విధంగా ఒత్తి పలికేటి వర్గ ఇక్కులు. ఇవి మనం ఇంతకుముందు వర్గాలు చూసుకుంటే ఇక్కడ వర్గాలు ద్వితీయ అంటే 2వది, చతుర్థి అంటే 4వది. ద్వితీయలో ఖ, ఛ, ఠ, ధ, ఫ, తర్వాత ద్వితీయలో ఘ, ఛ, ఢ, ధ, భ ఈ విధంగా ద్వితీయ చతుర్థి ఈ అక్షరాన్ని వర్గ ఇక్కులు అని అంటారు. ఈ వర్గ ఇక్కులకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అవి మహాప్రాణాలు అని, ఇంకా కోశాలని, ఈ విధంగా రకరకాలుగా వాటిని పిలుస్తారు. వీటిని మనము సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒత్తు, ఒత్తు, ఇక్కు. ఒత్తులో ఒత్తు తాగుతుంది, తాక తాగు అంటే చిత్తు అక్షరం ఉంది. ఇక్కు, కూకు కావత్తు అంటే ఇక్కడ కాకి అదే కావుతుంది, అంటే ఒత్తు వచ్చినప్పుడు ఇక్కు గుర్తు రావాలి. ఒత్తు అక్షరం అన్నప్పుడు ఇక్కు, కు కావత్తు గుర్తు రావాలి. వర్గ ఇక్కులని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత అనునాసికాలు. ఇవి ముక్కు సాయంతో పలికే అక్షరాలు. ని, ఞ, అణ, న, మ.
ఇవి ముక్కు సాయంతో అంటే ముక్కు సాయంతో పలుకుతారు కాబట్టి వీటిని అనునాసికాలు అంటారు. ఇక్కడ అనునాసికాల్లో నాసిక అంటే ముక్కు కదా అర్థం, నాసిక అంటే ముక్కు అని అర్థం. ఇక్కడ ముక్కు సాయంతో పలికేవి ఇవి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటే దీంట్లో నామా ఉంది, నామ అంటే నామం గుర్తుపెట్టుకున్న నామం అంటే ముక్కు పైన మనం ఒక నామం తీసుకుంటాం కదా, నామం పెట్టుకుంటాం కదా, అంటే ముక్కు అన్నప్పుడు మనకు నామం గుర్తు రావాలి. నామం అంటే ఇక్కడ నామం వస్తుంది. ఇది ముక్కు అన్నప్పుడు నాసిక అంటే అర్థం కూడా అదే కదా, నాసిక అనేది అనునాసికాలు. తర్వాత అంతస్తాలు అంటే అంగిలి సాయంతో పలికే అక్షరాలని అంతస్తాలు అని అంటారు. యా, రా, బండిరా, లా, అళ, వా. ఈ అంతస్తాలకి ఇంకో పేరు ఏంటంటే నాదతమములు అని కూడా వీటిని అంటారు. ఇది కొద్దిగా తమాషగా కూడా పెంచి చెప్తాను వినండి. ఇక్కడ అంతస్తులు అంతస్తుంది. అంతస్తు అంటే ఆస్తి అంతస్తున్న ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అంటే అమ్మాయిని కాదు, ఇక్కడ ఆస్తి అంతస్తున్న ఒక డబ్బున వాళ్ళు ఉన్నాం అనుకోండి. వాళ్ళు ఎలా ఉంటారంటే అందరూ కాదు, కొంతమంది ఎలా ఉంటారంటే ఎవరైనా పేదవాడు ఏమైనా పెడితే పడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి గిలిగిలిగా ఉంటుందంట. గిలిగిలిగా వాటిని దగ్గర కూడా తాకలేనమాట, కొద్ది దూరంగా పెడతారు. ఎలా పిలుస్తారంటే వాళ్ళు చిన్నవాళ్ళు కొద్దిగా పేదవాళ్ళని పిలుస్తారంటే ఎరా బాగున్నావా అంటారు. ఇప్పుడు ఆటోని కోరే బండిరా బండి అంటారన్నమాట. అంటే ఇక్కడ మనకి అంతస్తు అన్నప్పుడు అంతస్తు గుర్తువాడి, అంతస్తు బాగా అంతస్తున్న వాడు డబ్బున్నవాడు వాడికి గిలిగా ఉంటుంది. గిలి అంటే ఇక్కడ అంగిలి అంటే అంగిలి సాయంత్రం వరకు అక్షరాలు అంతస్తాలు. ఇక్కడ ఎలా పిలుస్తారు వాళ్ళు మనుషుల్ని కింద అంటే యారా బాగున్నావా అంటే ఇక్కడ యారా బండిరా ఉంది. ఇక్కడ రా బండిరా అంటే బండి వాడు కూడా రే బండిరా ఇటారా బండి పెట్టారా ఆటో పెట్టారా అని పిలుస్తారు అన్నమాట. విధంగా ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఊష్మాలు, గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు ష, ష, స, హ. ఇవి ఊష్మాలు అంటారు. ఇక్కడ ఇవి తమాషాగా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం ఊష్మా ఉష్ ఊత బయటికి ఉష్ అన్నప్పుడు గాలి బయటకు వస్తుంది. ఉష్ అన్నప్పుడు గాలి బయటకు వస్తుంది. మన ఊష్మా అంటే ఉష్ గుర్తు. ఉష్ అంటే గాలిని బయటకు వెళ్తే ఉండే అక్షరాలు అంటే ఊష్మాలు. ఉష్లో షా ఉంది. షా అంటే ఇక్కడ ష, స, ష ఉన్నాయి కాబట్టి హ ఇవన్నీ కూడా గాలిని బయటకు వెళ్తున్నాయి కదా కాబట్టి విధంగా ఊష్మాలు గుర్తుపెట్టుకోండి. ఊష్మాలు. తర్వాత స్థిరాలు, పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నీ కూడా స్థిరాలు. ఇక్కడ బాగా పెట్టుకోవాలి. పరుషాలంటే మనకు తెలుసు కచ్చట తప్పలు, సరళాలంటే గజడ దెబ్బలు. అంటే కచ్చట తప్పలు గజడ దెబ్బలు లేకుండా ఉన్న మిగిలిన హల్లులన్నీ కూడా స్థిరాలు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్థిరాలు బాగా గుర్తుపెట్టుకోండి. పరుషాలు సరళాలు కాకుండా అంటే కచ్చట తప్పలు గజడ దెబ్బలు కాకుండా మిగిలిన హల్లులను కూడా స్థిరాలు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత స్పర్శాలు అంటే కా నుండి మా వరకు ఉన్న హల్లులన్నీ కూడా స్పర్శాలు. మనం ఫస్ట్ వర్గాలు చెప్పుకున్నాం. కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, వా వర్గము, ఇవన్నీ కూడా స్పర్శాలు. అంటే కా నుంచి మా వరకు ఉంటాయి. వీటిని స్పర్శాలని అంటారు. ఒక తమాషా కోడ్ చెప్తాను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి కామం ఎక్కువ. కొంతమంది ఎత్తు ఉంటారు, చూడడానికి మంచి వాళ్ళు కనిపిస్తారు కానీ కామం ఎక్కువ. అటువంటి వాళ్ళు చిన్న పిల్లలను కూడా ఆడపిల్లలను కూడా వాళ్ళు ప్రేమగా చూస్తాను కనిపిస్తారు కానీ వాళ్ళు ఎక్కడంటే స్పర్శిస్తుంటారు. తాగడానికి చోటు కూడా తాగుతూ స్పర్శిస్తుంటారు కామం కదా వాళ్ళు. అందువల్ల అటువంటి ఆడపిల్లలకి మా టీచర్స్ తల్లిదండ్రులు చెప్పాలి. అంటే మగవాళ్ళు ఎవరైనా ఎక్కడెక్కడ స్పర్శిస్తే ఎక్కడ తప్పు అటువంటి దొరకు తాగకూడదు అనే విధంగా మా చెప్పండి అని చెప్పి చెప్పాలి. కాబట్టి ఇక్కడ కామా చెప్పిన ఇక్కడ కామ అన్నప్పుడు మనకు కామ అంటే కామం గుర్తురావాలి. కామం వ్యక్తులు ఎక్కడంటే స్పర్శిస్తారంటే స్పర్శ గుర్తురావాలి. స్పర్శ అంటే స్పర్శాలు అంటే కామం అంటే స్పర్శ. ఈ కా నుంచి పావరకుల హల్లులు స్పర్శ అని ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకోండి. తర్వాత వర్ణోత్పత్తి స్థానాలు, కంఠ్యాలు, నీహ ఇవన్నీ కూడా కంఠ్యాలు అంటారు. ఇక్కడ కంఠ్యాల్లోని కంఠం ఉంది. ఇక్కడ అంటే కంఠం నుండి పుట్టే అక్షరాలు. కంఠంలో ఫస్ట్ అక్షరం కా ఉంది కాబట్టి కక్క గగ్గ ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. కక్క గగ్గ మిగతాయి జహ. ఇంకా కంఠం నుంచి మనం రాగం చేసేప్పుడు అని రాగం చేస్తాం కదా, కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా కాకి కూడా కా అని కంఠం నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ కా కా గా ఇలా కూడా గుర్తుపెట్టుకోండి. అంటే స్వభావం గుర్తుపెట్టుకోవచ్చు. కంఠ్యాలంటే కంఠం భాగంలో ఉంది. కంఠం అంటే కంఠం నుంచి అక్షరాలు ఫస్ట్ కా ఉంది కాబట్టి కక్క గగ్గ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత తాళవ్యాలు, తాలువు భాగంలో పుట్టే అక్షరాలు. తాలు అంటే దవడ భాగంలో పుట్టే అక్షరాలు ఏ చ చ చ జ ఎనే య ష ఇవి తాళవ్యాలు. ఇది సులభంగా గుర్తుపెట్టుకోండి. తాళవ్యాలో మధ్యలో అక్షరం లవ్య ఉంది. లవ్య తాళవ్యాల మధ్యలో అక్షరం లవ్య అంటే లవ్ అనుకునే లవ్య. అంటే ఒక అబ్బాయికి లవ్ అని చెప్తే పాపం చేసి లవ్ అంటారా, లవ్ నీక లవ్వా చచ్చ నాకు ఇష్టం లేదురా లవ్ అంటే, నీ దౌడ తాగబడుతుందని చెప్పి దౌడ మీద దౌడని అలా కొట్టించిన దౌడ మీద కొట్టిన వాడిని. ఇక్కడ మనకు తాళవ్యాలో లవ్య అంటే లవ్వ అన్నప్పుడు చాచా గుర్తు అంటే చచ్చ జజ్జ అంటే ఎక్కడ కొట్టింది దౌడ మీద కొట్టింది కాబట్టి దౌడ భాగంలో పుట్టే అక్షరాలు ఇవి తాళవ్యాలు. ఏమంటే చచ్చా గుర్తు రావాలి. చచ్చ జజ్జ ఇని చచ్చ జజ్జ ఇని గుర్తు రావాలి. ఇంకా ఇవి కాకుండా ఈ యాష కూడా గుర్తు రావాలి. తర్వాత మూర్ధన్యాలు, నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు రు రు ట ట డ డ న ర ష ఇవి మూర్ధన్యాలు. ఇది సులభంగా గుర్తుపెట్టుకుందాము. ఒక డాడీ ఉన్నాడు. ఆ డాడీ యొక్క నాలుక మోరంత పొడుగు ఉంది, చాలా పొడవుగా ఉంది. ఇక్కడ డాడీ అంటే మనకు డాడా అంటే టట్ట డాడాలలో డాడా ఉంది. డాడా అంటే డాడీ అని గుర్తుపెట్టుకోండి. డాడా అంటే టట్ట డాడా న రు రు రాష ఇవన్నీ కూడా మూర్ధన్యాలు. ఇక్కడ మూర్ధన్యాలు మోర గుర్తు మూర్ధన్యాలు ఫస్ట్ అక్షరం మోర అంటే మోర పొడవు ఉండేది నాలుక అంటే నాలుగుతో పలికే అక్షరాలు. నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు అని గుర్తురావాలి. ఇక్కడ మోర అంటే నాలుగు గుర్తురావాలి. నాలుగు ఎవరంటే డాడీ. ఇది డాడీ అంటే డాడా అంటే టట్ట డాడా అంటే ఇంత పాటు రు రు రాష కూడా గుర్తుపెట్టుకోండి.
తర్వాత దంత్యాలు, దంతాల సాయంతో పలికే అక్షరాలు లు లు చ చ త థ ద ధ న ల స ఇవి దంత్యాలు. ఈజీగా దంత్యాల్లోనే దంతాలు ఉంది. దంత్యాలంటే దంతాలు గుర్తురావాలి, దంతాల సాయంతో పలికే అక్షరాలు. ఇంకా ఒక తాత ఉన్నాడు, ఆ తాతకి దంతాలన్నీ ఊడిపోయాయి, పళ్ళన్నీ ఊడిపోయాయి. ఇక్కడ తాత గుర్తురావాలి. తాత అంటే ఇక్కడ తాత దాదానా తాత దాదానా వీటితో పాటు లు చ జ ల స కూడా గుర్తురావాలి. అంటే దంత్యాలంటే మనకు దంతాలు గుర్తురావాలి, దంతాల సాయంతో పలికే పదాలు. ఎవరికి దంతాలు ఊడిపోయాయంటే తాతకి, అంటే తాత దాద నా గుర్తురావాలి. తర్వాత ఓష్ట్యాలు, పెదవి సాయంతో పలికే అక్షరాలు ఉ ఊ ప ప బ బ మా. దీన్ని గుర్తు పెట్టుకునేది. ఒక పాప ఉంది, ఆ పాప పక్కన బాబు ఉన్నాడు. వీళ్ళిద్దరు, ఆ పాప నాస్టా తింటుంది. నాస్టా అంటే టిఫిన్. ఆ నాస్టా తింటూ ఆ చట్నీ అంతా ఇక్కడ పెదవి అంతా పూసుకోండి, పైన అంతా పూసుకుని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఓష్ట్యాలు ఉన్నప్పుడు నాస్టా గుర్తురావాలి. నాస్టా ఎవరు పూసుకుంది? పాప పూసుకుంది. పాప అంటే ఇక్కడ పాప బాబా మా గుర్తురావాలి, దాంతో పాటు ఊ కూడా గుర్తురావాలి. ఇక్కడ పాప నాస్టా ఎక్కడ పూసుకుంది? పెదవి మీద పూసుకుంది. అంటే పెదవి సాయంతో పలికే అక్షరాలు ఇక్కడ ఓష్ట్యాలు. ఏవంటవి? పాప అంటే పాప బాబా మా, దీంతో పాటు ఊ అని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత కంఠతాళవ్యాలు ఏ ఏ ఐ ఈ 3 అక్షరాలు మాత్రమే కంఠతాళవ్యాలు అని గుర్తుపెట్టుకుని. ఇక్కడ ఇది కొద్దిగా నేను కోడ్ చెప్పడం లేదు, మీరు కోడ్ ఉపయోగించి నాకు చెప్పండి. ఒకవేళ నాకు ఇంతక ఐడియా రాలేదు కాబట్టి మీరు అది బట్టి 2-3 సార్లు ఇక్కడ. అంటే కంఠతాళవ్యాలు అంటే ఏ ఏ ఐ కంఠతాళవ్యాలు 2-3 సార్లు పలకండి. అదేవిధంగా ఓ ఓ ఔ ఈ 3 అక్షరాన్ని కంఠోష్ట్యాలు అంటారు. కంఠోష్ట్యాలు ఓ ఓ అవుని కంఠోష్ట్యాలు. తర్వాత వా అనే అక్షరాన్ని దంతోష్ట్యం అంటారు. వా అనే అక్షరాన్ని దంతోష్ట్యం. వీటి మీద కూడా ఎగ్జామ్లో వచ్చిన ఒకసారి క్వశ్చన్ వచ్చింది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఏ ఐ కంఠతాళవ్యాలు, ఓ ఓ ఔ కంఠోష్ట్యాలు, వా దంతోష్ట్యం 2-3 సార్లు పలకండి బాగా గుర్తుంటే. ఫిబ్రవరి 2024 ఇచ్చిన ప్రశ్న చూద్దాము. ఈ క్రింది వారిలో పరుషాలు 1 శాష సహ, 2 కచ్చడ తప, 3 గజడ దబ, 4 యార బండిరా లా అలా వాచేట్ల. చెప్పండి, పరుషాలు అన్నప్పుడు ఏం గుర్తురావాలి? పరుషాలు అంటే పౌరుషం గుర్తురావాలి. పౌరుషం వ్యక్తి కఠినంగా మాట్లాడతాడు. కఠినం అంటే ఫస్ట్ ఆప్షన్ కావాలి కాబట్టి కచ్చడ తప్పని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ వచ్చేసి 2వ ఆప్షన్ జవాబు అవుతుంది. దీంట్లో ఈ ఫస్ట్ ఆప్షన్ లో షా షా సాహ ఉంది. అంటే ఇవన్నీ ఓష్మాలు అంటే ఉష్ 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 ఉష్లో షా ఉంది కాబట్టి షా ఉంది ఇక్కడ. ఇవన్నీ కూడా ఉష్ అని గాలితో, అంటే మనం గాలి బయట వదులుతూ పలికే పదాలు. తర్వాత 3వ ఆప్షన్ లో గజడ దాబులు ఉంది. గజడ దాబులు అంటే ఇక్కడ మనకు జడ మధ్య జడ అంటే సరళ, జడ అంటే సరళాలు తేలికగా పలికే పదాలు గజడ దాబులు. తర్వాత 4వ ఆప్షన్ లో యారా బండి లా ఉంది. ఇక్కడ యారా రే ఒకటి పిలిచాడు, యారా అంటే మర్యాద లేకుండా యారా అని పిలిచారండి. ఇక్కడ అంటే అంతస్తు ఎక్కువ వాడు కాబట్టి అంతస్తాలని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫిబ్రవరి 2024 ఇచ్చిన మరో ప్రశ్న. ముక్కు సాయంతో పలికే అక్షరాలు ఎలా అంటారు? ఇక్కడ ముక్కు అంటే నాసిక అని అర్థం. నాసిక ఇక్కడ అనునాసికాలు 4వ ఆప్షన్ లో జవాబు. దీనికి ఆన్సర్ 4వ ఆప్షన్ అవుతుంది. తర్వాత ప్రీస్టెప్ మరొక శోధం. క్రింది వాటిలో ఊష్మాలు ఏ కెచడ తప్ప, 2 శాష సహ, 3 ఓ ఓ ఔ, 4వది గజడ తప్ప. జవాబు చెప్పండి. ఊష్మాలు అంటే ఉష్ అంటే గాలిని బయటకు వదిలి చెప్ప. ఉష్లో షా ఉంది. ఇక్కడ షా ఉంది, ఆ పదంలోనే షా ఉంది. షా అంటే ఇక్కడ శాష సహ అంటే 2వ ఆప్షన్ ఇక్కడ జవాబు అవుతుంది. మిగతా ఆప్షన్ చూసి ఒకసారి మనకు ఫస్ట్ ఆప్షన్ కచ్చడ తప్ప ఉంది. కచ్చడలో కా ఉంది కాబట్టి కఠినంగా పలికే పదాలు. కఠినంగా పలికే ఎవరు? పౌరుషం కాబట్టి పరుషాలు. 3వ ఆప్షన్ లో ఓ ఓ ఔ ఉంది. ఓ ఓ ఔ ఏంటవి? కంఠోష్ట్యాలు. ఒకసారి బాగా పలకని చెప్పాను, కంఠోష్ట్యాలు. తర్వాత గజడ దాబులు అంటే ఇక్కడ జడ ఉంది. జడ అంటే జడ తేలికగా ఉంటుంది. తేలికగా అంటే ఏంటది? జడ అంటే ఇక్కడ అంటే ఒక అమ్మాయి వేసుకుంది, ఊరు అమ్మాయి సరళ అంటే సరళాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రీవియస్ స్టెప్ ఇచ్చాం మరో ప్రశ్న. ఈ క్రింది మనలో అంతస్తక్షరాన్ని గుర్తించండి. యా గా మా కా. ఇక్కడ అంతస్తు అక్షరం అన్నప్పుడు మనకు అంతస్తు గుర్తురావాలి. అంతస్తు బాగా ఉన్నవాడు ఎలా పిలుస్తాడంటే యారా బండిరా అని పిలుస్తారు. యారా అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ యా అనే అక్షరం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ జవాబు అవుతుంది. తర్వాత మరో ప్రశ్న ప్రీవియస్ పేపర్ వచ్చింది. ఈ క్రింది వారిలో కంఠతాళవ్యాలు 1 అచ్చులని, 2 ఓ ఔ, 3వది ఏ ఐ ఔ, 4వది ఏ ఐ. చెప్పండి, కంఠతాళవ్యాలంటే నేను కోడ్ ఇవ్వలేదు, మీరు బాగా గుర్తుపెట్టుకుని చెప్పాను. మీకు ఒక జ్ఞాపశక్తి ఎంత బాగా గుర్తుపెట్టుకో చెప్పండి. కంఠతాళవ్యాలంటే ఏవి? ఏ ఐ. తర్వాత ప్రీవియస్ పేపర్ ఇచ్చిన ఒక ప్రశ్న. దౌడ భాగంలో పుట్టే అక్షరాలు ఓష్ట్యాలు, కంచెములు, తలవ్యాలు, మూర్ధన్యాలు. ఇక్కడ చెప్పండి, దౌడ అన్నప్పుడు ఇక్కడ దౌడ అన్నప్పుడు మనకి ఇంట్లో చెప్పాను. ఇక్కడ థర్డ్ ఆప్షన్ లో తాళవ్యాలు ఉంది కదా, మధ్యక్షరం లవ్య ఉంది. లవ్య అంటే లవ్ అంటే ఒకడు లవ్య చెప్పినప్పుడు అమ్మాయి చేసింటే దౌడ పడగొట్టింది. ఇక్కడ లవ్య అన్నప్పుడు లవ్ అన్నప్పుడు దౌడ పడగొట్టింది. దౌడ భాగంలో పుట్టే అక్షరాలు అది దీనికి థర్డ్ ఆప్షన్ జవాబు అవుతుంది. ఇక్కడ 2వ ఆప్షన్ లో ఓష్ట్యాలు అంటే నాష్ట గుర్తులు. నాష్ట ఎక్కడ కూర్చుని పాప పెదవి కూర్చోంది అంటే పెదవి భాగంలో పుట్టేవి ఓష్ట్యాలు. ఇక కంచెములు అంటే కంఠం ఇక్కడ, అంటే కంఠం నుంచి వచ్చేవి కంచెములు. తర్వాత మూర్ధన్యాలు అంటే మోర గుర్తుపెట్టుకో. మోర అంటే మోర పొడవు అనేది 4 అంటే నాలుకతో ఈ గట్టిగా అన్నిలు తాగి అక్షరాలు ఇక్కడ మూర్ధన్యాలు గుర్తుపెట్టుకోండి. దీనికి జవాబు దౌడ భాగంలో కాబట్టి దౌడ పడగొట్టేది. ఎందుకంటే లవ్ కాబట్టి లవ్ అంటే లవ్య అంటే తాళవ్యాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత 2022 టెట్లు ఇచ్చిన ఒక ప్రశ్న. అనునాసిక అక్షరాలు అంటే గజడ దబ, జ్ఞానానామ, శాష సహ, కచ్చడ తప్ప. జవాబు చెప్పండి. అనునాసిక నాసిక అంటే ముక్కుతో పలికే అక్షరాన్ని ఇక్కడ అంటే ముక్కు సాయంతో కలుగుతాం కాబట్టి ఇవి అనునాసికాక్షరాలు అంటారు. ఇక్కడ మిగతా ఆప్షన్ చూస్తే 1వ ఆప్షన్ లో గజడ దబ ఉంది. ఇక్కడ గజడ దబ ఏంటవి? జడ అంటే తేలిక పలికే అక్షరాలు, అంటే తేలిక కాబట్టి జడ ఎవరు వేసుకున్న సరళ అంటే సరళమ్మాయి కాబట్టి సరళాలు ఇక్కడ గజడ దబ గుర్తుపెట్టుకోండి. తర్వాత 3వ ఆప్షన్ లో శాష సహ అంటే షా ఉంది. ఊష్మల్లో షా ఉంది కాబట్టి ఈ గాలి బయట వెళ్తుంది కాబట్టి ఇక్కడ శాష ఊష్మాలు. ఇక 4వ ఆప్షన్ లో కచ్చడ తప్ప ఉంది.
ఖచ్చితంలో ఫస్ట్ అక్షరం కా ఉంది. ఇక్కడ మనం ఇంకొక గుర్తుపెట్టుకో, కచ్చ కచ్చ అంటే కసి, కసి కచ్చ అంటే కసి, అంటే కొంతమంది కసిగా పౌరుషంగా పలుకుతారు, పౌరుషంగా కఠినంగా పిలుస్తారు కాబట్టి, కఠినంగా ఉన్నప్పుడు ఫస్ట్ అక్షరం కా కాబట్టి కచ్చడి తప్పులు పౌరుషం అంటే ఇక్కడ పౌరుషాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 4 ఆప్షన్ అయితే మనకి ఇక్కడ కూర్చొని మనకు అనునాసిక అక్షరాలు కాబట్టి నాసిక అంటే ముక్కు కాబట్టి ముక్త పలికే అక్షరాలు ఇని న్యా న్యా నా కాబట్టి ఇక్కడ 2వ ఆప్షన్ జవాబు అవుతుంది. తర్వాత డిఎస్సి 2019 వచ్చిన ప్రశ్న చూద్దాము. పరుష సరళలేని పదాన్ని ఈ కింది వాళ్ళని గుర్తించడం. ఇక్కడ కవిత్వం, జలజం, యమున, చలనం. జవాబు చెప్పండి. పరుష సరళాలు అంటే పరుషాలు అంటే ఏంది? పౌరుషం అంటే ఉత్తర పౌరుషం అంటే కఠినంగా పలికేవాడు, అంటే కఠినంగా పలికే పదాలు అంటే కచ్చడి తప్పులు, అంటే కచ్చడి తప్పులు ఉండకూడదు. సరళాలు అంటే సరళ అమ్మాయి జడ అంటే గజడి తప్పులు, గజడి తప్పులు ఉండకూడదు. ఇక్కడ మనకు కవిత్వంలో కా ఉంది, అంటే కా ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇంకా జలజంలో జా ఉంది, అంటే గజడి తప్పులు జా ఉంది కాబట్టి నేను తీసేసేయాలి. తర్వాత 3వ ఆప్షన్ యమునాలో కచ్చడి తప్పులు లేవు, గజడి తప్పులు, ఈ 3వ ఆప్షన్ జవాబు కావచ్చు. ఇంకా 4వది చలనంలో చా ఉంది, అంటే కచ్చడి తప్పులు చా ఉంది కాబట్టి ఇక్కడ ఈ 1, 2, 4 తీసేశారంటే ఇట్లో ఉన్నాయి కాబట్టి అంటే పరుషాలు సరళం. ఇక్కడ అడిగినది ఇక్కడ పరుషాలు సరళాలు లేని పదం ఏదది? యమున. యమునాలో కచ్చడి తప్పులు కానీ గజడి తప్పులు కానీ ఇక్కడ లేవు కాబట్టి ఆన్సర్ యమున అనేది అవుతుంది. అయితే వాడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది ఏమంటారు ఇక్కడ యమున పదాన్ని ఇక్కడ అంటే పరుషాలు సరళైన పదం అనేది ఇది స్థిరాలు అనమాట, స్థిరం అనమాట, ఇది స్థిరాలు అంటారు అనమాట యమున అని. ఇంక 3వ ఆప్షన్ జవాబు అవుతుంది.